రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియంత్రణలను ఖచ్చితంగా పాటించాలని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో బోనకల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అరైవ్ క్యాంపెయిన్ 2026 ఫేజ్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైరా ఏసీపీ వాహనదారులకు రోడ్డు నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాలు, కుటుంబాలపై పడే ప్రభావం, చట్టపరమైన చర్యలు, ప్రాణ నష్టం వంటి అంశాలను నొక్కి చెప్పారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల క్షణిక నిర్లక్ష్యం జీవితాంతం బాధకు దారితీస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మొబైల్ వాడకం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, ఓవర్లోడింగ్ వంటి ప్రమాదకరమైన సంఘటనలు నివారించాలన్నారు. ఎల్లప్పుడూ ఎడమ వైపున ఉంటూ జీబ్రా క్రాసింగ్ ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమం పెట్టినప్పుడే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది. వెహికల్ రోడ్డు మీద ఎక్కినప్పుడు మనం డ్రైవ్ చేసినా చేయకపోయినా, లేక వేరే వ్యక్తి డ్రైవ్ చేసే వెహికల్లో మనం ఉన్నా, తర్వాత మనం రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి వేరే వెహికల్ యొక్క డ్రైవర్ మానసిక పరిస్థితి, అక్కడ సిచ్యువేషన్స్ అన్ని ఒక్కసారి ఆలోచించాలి. నీ క్షేమంగా ఉండాలంటే నీ జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ నిరంతరం పోలీస్ వచ్చి కాపలా కాయలేదు, పోలీస్ చేయాలని కూడా కోరుకోవద్దు. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. జాగ్రత్తలు ఉండాలంటే మొట్టమొదటిది ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ సొంత కొరకు, ప్రభుత్వం కొరకు కాదు, ప్రజా సంక్షేమం కొరకు. అంటే సమాజం అనేది ప్రశాంతంగా ఉండాలి, ఎవరి హక్కులు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ స్వేచ్ఛగా ఉండాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా. ఆ రోడ్ సేఫ్టీ రూల్స్ మన కొరకే ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైసెన్స్ గురించి చెప్పడం జరిగింది. లైసెన్స్ లేకపోతే ఏమాత్రం డ్రైవింగ్ రాని వ్యక్తి కూడా ఎటువంటి అర్హత లేకుండా డ్రైవింగ్ చేయడం మొదలు పెడితే తను నష్టపోవడంతో పాటు మిగతా వాళ్ళని కూడా నష్టం చేసి వెహికల్ ఫిట్నెస్ అంటే సర్టెన్ టైం వరకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ రెండు పర్టికులర్గా పోలీస్ ఉందా లేదా చూస్తుంది. బట్ ఇన్సూరెన్స్ అయితే మీకు సంబంధించిందే. తర్వాత హెల్మెట్, హెడ్ ఇంజరీతో జరిగిపోతుంటారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ క్లియర్గా నేను ఈ ట్రావెల్ చేసేటప్పుడు చాలా సందర్భాలలో చూస్తున్నా, మా అధికారులతో కూడా మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ ఇట్లా పోతుంటారు. కొన్ని రోజులకు వాళ్ళకి మెడల్ పట్టేస్తాయా లేదా పక్షవాతం వస్తుందో అర్థం కాదు. బట్ ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. అంటే ఒక్కసారి కనుక ఫోన్ మనం పక్కన ఆపుకొని మాట్లాడచ్చు. ఇవన్నీ విజబుల్ అంటే మన కంటికి కనిపించే వైలేషన్స్. సో ఇవన్నీ పోలీస్ చెప్పడమో లేకపోతే మిగతా మిత్రులు చెప్పడం, ప్రజాప్రతినిధులు చెప్పడమో కాకుండా మనకు మనం అందరం ఆలోచించుకుందాం. మన సేఫ్టీ కొరకు, ఎదుటి వాళ్ళ కొరకు కాదు, మన సేఫ్టీ కొరకు ఏం చేయాలి? రోడ్ ఎక్కిన తర్వాత రహదారి మీద మనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఇంటికి సురక్షితంగా వెళ్ళాలి. మనం ఒక డ్రైవర్లమే కాదు, వెహికల్ నడిపే వాళ్ళ ఒక డ్రైవర్ కాదు, ఒక కుటుంబ పోషణ మన మీద ఆధారపడి ఉంది, ఒక కుటుంబం మన మీద ఆధారపడి ఉంది. ఒక కుటుంబం ఆర్థికంగానే కాకుండా ఎమోషనల్గా కూడా ఒక కుటుంబమే మనను నష్టపోయినామంటే ఒక కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో, ఒక మనిషి పోతే కుటుంబానికి ఎంత నష్టం జరుగుతుందో మీ అందరికీ ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు అన్వయించుకొని ఆలోచించుకోకండి. వేరే ఏదో ఒక కుటుంబం లోపల మనిషి యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళంతా ఏమవుతారు? ఒక్క క్షణం ఆలోచించాలి. ప్రతి క్షణం ఆలోచన వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం మొదలు పెడతాం. సో మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎవరో చెప్పే పరిస్థితి ఉండదు. కాకపోతే మా వంతు బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగి, పోలీస్ డిపార్ట్మెంట్గా ఇవి గమనించడం వల్ల